హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే దక్షిణామూర్తి, ఆ త్రికోటేశ్వరుడు, ఆ పరమశివుడు ఇది ఎక్కడో కాదండి, మన కోటప్ప కొండ దగ్గర ఉంది. ఈరోజు టాపిక్ వచ్చేసి అదిగో ఆ గోపురం వెనక కొండ కనిపిస్తుంది కదా, మొదటిగా ఆ కొండ మీదే పరమశివుడు వెలిశాడు. అక్కడి నుంచి ఒక భక్తురాలి కోరిక మేరకు దిగొచ్చి ఇక్కడ వెలిశాడు. ఆ కొండ మీదకి ఇప్పుడు మేము వెళ్తున్నాము. అక్కడున్న ఆ శివలింగాన్ని మీకు కూడా మాతో పాటు దర్శనం చేపిస్తాము. దాంతో పాటు ఆ కొండ మీద నుంచి ఇక్కడికి ఎందుకు దిగొచ్చాడా, ఆ భక్తురాలు ఎవరా, అవి మొత్తం ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఇక్కడున్న నాగేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని పక్క నుంచి ఉన్న దారిలో బయలుదేరుదాం. నాకు తెలిసి ఆ పైన శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి చాలా తక్కువగా జనాలు పైకి వెళ్తుంటారు. ఎందుకంటే ఆ దారి మొత్తం రాళ్లతో, ముళ్ళతో, చుట్టూ చెట్లతో భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఆ విన్యాసాన్ని, ఆ భయంకరమైన ప్లేసుల్ని, ఆ రాళ్ళని చూపిస్తాను. అది కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం చాలా దూరంగా ఉంటుంది. ఇదిగో మనం వెళ్ళే దారి అయితే ఇదే. ఈ దారి నుంచి ఆ రాళ్ళల్లో, రప్పల్లో దాటుకుంటూ వెళ్ళాలి. దారి మొదటిలోనే ఆ ఆంజనేయ స్వామి రూపమైన ఈ వానరాలు కొంచెం ఇబ్బంది పెట్టాయి. అయినా మేమేం భయపడకుండా జై శ్రీరామ్ అనే నామము జపిస్తూ ముందుకు సాగాము. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వా, కనిపిస్తుంది సినిమా. రోడ్ అన్ని రాలే స్వామి, అన్ని రాలే. అక్కడ కూడా ఎక్కిపోవాలిగా, అంతా ఎక్కిపోవాలి. ఇంకా 3-4 ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది సటీగా. అప్పుడే అయిపోయింది స్వామి. అయిపోలేదు. సినిమా నాకు సినిమా నడిచేదానికి కనపడట్లా. ఎక్కడైనా స్వాములు ఎదురయ్యారు అనుకో, చరణమే. ఆంజనేయ స్వామి జై శ్రీరాముడు చూసావా? ఆ శ్రీరామ తత్వంలో ఉన్న నామం పేరు అలా ఉంది స్వామి. ఆహా, జై శ్రీరామ్ అనగానే చూసావా? మన మనుషుల్లో మంచి వాళ్ళు ఉన్నాడు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి చెడు అనేది అది మనిషి వరకే స్వామి. మనం ఒక దేవుడి పేరు తెలుసుకుంటున్నాం స్వామి, జై శ్రీరాముని. అందుకే ఆగిపోయింది. మనం మంచిలో చెడ్డలో పక్కన పెట్టు, మనం తెలుసుకున్న నామం ఏంటి? హనుమంతుడు ఉన్నాడు, వాలి ఉన్నాడు, రుగ్రీవుడు కూడా ఉన్నాడు. చెప్పలేమయ్యప్ప. ఏం స్వామి రోడ్డు సార్ ఎట్లా ఉంది? రోడ్డు 10 లక్షలు పెట్టి రోడ్డు 10 లక్షలు పెట్టా. అప్పుడు చింటికి పోతా స్వామి. కోతుల దాకా 10 లక్షలకి వచ్చింది. నుంచి నువ్వు కాస్త 10 లక్షలు పెట్టుకో, నేను ఎక్కడ దాకా వస్తా. నేనేముంది నాకడే చూడండి. నేను భక్తితో కొండ ఎక్కిపోతా స్వామి. అరవగాకండి స్వామి, ఏమో వస్తాయేమో భయం వస్తుంది. వచ్చినా నువ్వు ఉన్నావుగా, నేనుంటే నేనేం చేస్తాను స్వామి? నేను పరిగెత్తుతాను. నిన్ను వదిలిపెట్టి మేము పోతామని. నన్ను వదిలేసి మీరు వెళ్తాను, మిమ్మల్ని వదిలేసి నేను వెళ్తాను. వజ్రాలు, వైడూర్యాలు ఎవరు రారట్టుంది పైకి. ఈ రూట్కి అసలు ఎవరు రాదు తేలిక. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, ఆ అమ్మ పేరు ఏం పేరు? వెనక్కి తిరిగి చూసిందన్న గొల్లబామ్మ. ఈ కొండంతా ఎక్కి ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేది స్వామికి. అవును స్వామి. పైకి గర్భవతితో ఉండి పైకెక్కి దర్శనం చేసుకొచ్చి ఈ రూట్ ఇంకా ఇప్పుడైతుందంటే ఇంకా అప్పటి రోజు ఇంకా భయంకరంగా ఉండేది కదా. ఇంకా కింద నుంచి ఎక్కలేక స్వామిని వేడుకుంది. స్వామి, నేను గర్భవతి స్థితిని కదా, నీకు రోజు నైవేద్యం పెట్టడానికి కిందకి మీదకి ఎక్కలేకపోతున్నాను స్వామి, నువ్వు కిందకి రావచ్చు కదా స్వామి అని అడిగిందంట ప్రేమతోటి. ఆ బోలాశంకర్ గురించి తెలియదే ఉంది. భక్తులు కష్టపడితే చూస్తా ఉన్నాడు కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అట్లాగా స్వామి, భక్తులు కష్టపడితే బోలాశంకర్ చూడలేడు కదా.
ఇంకా అందుకని స్వామిని ఏడుకుందంట. స్వామి నేను రోజు ఎక్కలేకపోతున్నాను, గర్భవతిగా ఉంది కదా, కిందకి రావచ్చు కదా స్వామి అన్నాడంట. అనగానే బోలా శంకరుడు అన్నాడు, అనుకోసం స్వామి నేను చెప్పలేను. అదే రాళ్ళు రప్పలు ఎక్కుతామయ్యా. స్వామిది కూడా ఇలాగే ఉంటది. అయ్యప్ప స్వామి బాగుంటుంది రోడ్డు. రాళ్ళు రప్పలు ఎక్కుస్తామయ్యా బోలా శంకర. అబ్బో మన ఆహారమే అని వదిలేసాడు అండి ఏంది చుట్టాలు కొత్తగూడెంలో మన ఎక్కాం కావాలి. ఎక్కువ పైకి ఎక్కవయ్యా ఎక్కువ. ఏం స్వామి రాళ్ళు రోడ్లు. సాయప్ప దక్షిణామూర్తి త్రికోటేశ్వరుడు కొట్టప్ప కొండలో వెలిసి ఉన్నాడు. కొట్టప్ప కొండలో మొక్కుకున్న పై కొత్త. ఇక్కడ ఎవరెవరో పూజలు కూడా చేశారు స్వామి. ఇదిగో స్వామి ధైర్యంగా ఇక్కడ ఇదిగో పూజలు చేశారు ఎవరో. ఇదిగో పసుపు కుంకుమ. ఎటు స్వామి ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఏ దారి స్వామి? 2 దారులు ఉన్నాయి. ఎటు పోవాలి స్వామి? పెద్ద టిస్ట్ వచ్చిందే. ఎటుపోతే ఎడిపోతాం స్వామి? స్వామి మేము ఇటు పోతాం, నువ్వు ఇటు పో. ఎటు పోతారు మీరు? మేము ఇటు పోతాం, నువ్వు ఇటు పో. ఇటుపోతే ఎట్ట స్వామి? పైన బోర్డు వేసి ఉంటారు పా స్వామి. ఏడపోద్ది స్వామి? ఇక్కడ ఏదో స్తంభం ఉంది చూడు. ఎప్పా ఈ రాళ్ళలో నడవలేదే. గూగుల్ తల్లిని అడుగు, గూగుల్ తల్లిని అడుగు. బోర్డు విరిగిపోయింది స్వామి. ఇక్కడ ఉంది కానీ ఆంజనేయ స్వాములు ఎరగొట్టారు స్వామి. శివయ్యని తలుసుకొని ఓం నమ శివాయ స్వామి ఈ రూట్కి వెళ్ళిపోదాం స్వామి. ఇంకేదైతే తెచ్చింది మాకు తెలిసిందే. ఈ రూట్ పోదామా? కాలు బాటలు చూడండి స్వామి. కాలు బాటలు ఇటు కానీ ఇటేమో ప్రతి రాయికి బొట్టు పెట్టుంది. ఎందుకంటే ఇదిగో వైరు కూడా ఇటే ఉంది చూడు. వైరు కూడా ఇటే ఉందా? వైరు ఇదిగో కర్రలో అన్ని ఇటు కట్టున్నారు. సరే పాపలేవు. సరే పాపండి స్వామి ఈ రూట్ పంప. ఆ శివుడే ఉన్నాడు కదా ఆయన చూసుకుంటే పాప మనకేం ఇబ్బంది ఉంది. పరమశివుడు మోటార్ పైపు కూడా ఇటే పోయింది. అదే పాట పైపు ఇటే పోయింది కదా స్వామి. మోటార్ ఇటే వెళ్ళిపోదాం పంపండి. పరమశివుడు అందంగా మనకి దిగులు. ఈ రోడ్డు చూసావా స్వామి? ఇప్పుడు చూడలేదు కదా. ఇగో పసుపు కుంకుమ అన్ని దారి మిట్టి పోసుకుంటున్నారు. ఓ స్వామి ఎక్కండి 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 ఎక్కండి. ఎక్కువ తొలి మెట్టు. ఓం నమ శివాయ. కొట్టు. అబ్బో శివయ్య 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 నీ మాయా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారే. శివస్వరనే చెయ్యొద్దన్నారు. శివయ్య 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 నీ మాయా. కరలా గంటుడని నేనంటే. మా స్వామి ఎక్కడా పోదాం స్వామి? అయ్యప్ప దిగేటప్పుడు ఎట్ట అయ్యప్ప? దిగేటప్పుడు ఎట్ట అని తెలుసామే? దొలికి దూరం వెళ్ళిపోద్ది. ఏ కూడా ఉండదు. తొందరగా ఇంటికి పోవచ్చు. మరి ఇక్కడికే కాదు కైలాసానికి కూడా వెళ్ళరు స్వామి. ఏం స్వామి రూట్ ఉంది అంత గుర్తుంది ఏంటి? ఈ పక్క నుంచి ఉంది చూడు. ఈ పక్క నుంచి ఉంది సార్ రాసొద్దా? వర్షం పడి వర్షం ఏం చెబితే ఎంతవా అన్నాడు. వైర్లు ఎట్టపోయింది స్వామి. ఇటు ఇచ్చారేమో. రాళ్ళ బాట ఎట్టబడి. అబ్బో వాళ్ళకి లొకేషన్ చూడండి అట్ట కనిపిస్తుంది. ఇందులో అడ్డుపండ్లు పాడైంది స్వామి. కింద నీరు కారుతుంది. గదిలు కట్టేసి పూజ గది కూడా కట్టేసా. స్వాములు సగం దూరం వచ్చేసాము, ఇంకా సగం ఉంది. ఇప్పటికే అయిపోయింది మా పని. ఎట్టనే సరే పైకి వెక్కి ఆ శివుడిని మీకు కూడా దర్శనం చేసేలా చేస్తాను. చూడండి ప్లీజ్ వాచ్. అది లాంగ్ అయింది, ఇది షార్ట్ కట్. షార్ట్ కట్ ఫస్ట్ రూట్ ఇదే. ఈ రూట్ వాన్ వచ్చి కొట్టకపోయేసరికి సెకండ్ రూట్ అది వేసారు.
పైన ఎవరైనా ఉంటారంట స్వామి? శివయ్య ఉన్నాడుగా. శివయ్య కాకుండా భక్తులు. శివయ్య ఉంటాడుగా. ఈ స్వామి చూడు ఎవరైనా ఉంటారో శివయ్య ఉంటారంటున్నాడు. పంచికే పంచ. ఏమైంది స్వామి అంతా వచ్చావు? అద్భుతం. ఏది? వావ్, వాట్ ఏ లొకేషన్. ఇప్పుడు మనం తిరిగి వచ్చింది పైన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కరెంట్ వైర్ ఇదిగో, అందుకే మన కోసం పంపించారు. లేకపోతే కరెంట్ వైర్ కట్టుకుంటే జాయిన్ చేసుకుంటాను సరిపోయింది. ఈ కరెంట్ వైర్ మన కోసమే పంపించారు. మధ్య మధ్యలో ఛార్జింగ్ బోర్డులు. నేను చేసేది ఏముంది స్వామి? నేను చేసేది నీకు చెప్పేది. నాకు రాదు స్వామి. వచ్చిందిలే కానీ స్వామి దగ్గర డైరెక్షన్ ఇస్తాం. భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సాయం చేశాడు, సలహాలు ఇచ్చాడు. నేను వాళ్ళ సలహా ఇచ్చా అంతే. తండ్రి స్వామి, తండ్రి స్వామికి సలహా ఇస్తాడు. తండ్రి స్వామికి ఏం తెలుసు? తండ్రి స్వామి చేసి చూపించే కదా తెలిసి. తండ్రి స్వామి చేసి చూపించాలి కానీ చేసి చూపి ఎప్పుడు సలహాలు ఇస్తాడు తండ్రి స్వామి. తండ్రి స్వామి చేసి చూపిస్తే పొడుగు స్వామి ఎప్పుడు నేర్చుకుంటాడు? ఇంకా చెప్పు, పొడుగు స్వామి నేర్చుకోవద్దా? మరి నేర్పిస్తే కదా స్వామి. అందుకే కానీ నేర్పిస్తావా? నేర్పిస్తే కదా ఒకసారి ట్రై చేసి. ఇద్దరు కలిసి శివయ్య దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు. కైలాసం వెళ్తురులే, తొందరగా వెళ్తురులే రండి. వెళ్తున్నాం కదా స్వామి శివయ్య దగ్గరికి. మళ్ళీ ఏంటి ఇప్పుడు పాయింట్ నెంబర్ 1. ఇటు పోతే 2 నిమిషాలు లేటు, ఇటు పోతే 5 నిమిషాలు లేటు. అచ్చుబొమ్మాయి ఇదే ఇదేనా? స్వామి ఎంచుకున్నారా స్వామి? ఇటే జాగ్రత్త స్వామి, కావాలి గట్టి పట్టుకుంటావు. ఇటే అయ్యప్ప. అబ్బో కావాలి జాగ్రత్త. పైప్ లైన్. ఓం నమః శివాయ. పైప్ లైన్. వీడియో ఏమన్నా ముందు ఇంకా మరి చెప్తున్నా. వచ్చేటప్పుడు మంచి మంచి ఫోటోలు దిగాలి స్వామి. అబ్బా వెనకొని మమ్మల్ని ఎక్కడ స్వామి? నువ్వు ఎక్కడ తొందరగా? దారి కన్నా ఈ దారే మంచిది. ఆ స్వామి చూడ అయితే ఎందుకున్నావు సార్ వెనక నువ్వు? స్వామి వెనక ఎందుకున్నావు నువ్వు? మీరు కింద పడతారు స్వామి. అబ్బా నిన్ను పట్టుకోవడానికి ఆధారం కోసం ఉన్నాడంట. అడగడ్డ పడేటట్టుడు మనకు ఆధారం. మనకు ఆధారం ఈ స్వామి మనకు ఆధారం ఈ స్వామి. వెళ్ళి మీరు ఎక్కలేకపోతున్నారు కదా స్వామి. సరే నన్ను మోసుకొని పో స్వామి. ఏం స్వామి? అయ్యప్పా తినో ఫ్రెష్ కొట్టారు, ఇప్పుడే కొట్టారు. అయ్యా 5 నిమిషాలు రెస్ట్ సౌండ్. రెస్ట్ కొబ్బరి తినాలి. ఓ శివయ్య ఏం స్వామి మీరు? స్వాములు అయిపోయింది, చెమటలు పట్టిపోతున్నాయి. గట్టిగా ఉందా? ఇంకా ఉంది, ఎక్కుతున్నాం. స్వామి ఏంది ఎంతవరకు వచ్చారు? సగం దూరం వచ్చారా? స్వాములు సగం దూరం వచ్చామంట. మళ్ళీ సగం అని ఆల్మోస్ట్ అట్టవేంటి స్వామి? శ్లోకం వినిపిస్తుంది, దగ్గరికి వచ్చేసేట్టున్నాము. సో ఇంకొక అరగంట కానీ కష్టపడితే చెమటలు పట్టిపోతుంది. ఇంకొక అరగంట కానీ కష్టపడితే ఆ శివయ్య దర్శనం చేసుకుంటాము. అయ్యా శివయ్య దర్శనం చేసుకోగానే ఇప్పుడు కష్టాలన్నీ మర్చిపోతాము. ఓం నమః శివాయ. ఇక్కడికి ఉదయాన్నే వచ్చారు. వస్తారు స్వామి, ఇంత కష్టపడ్డాం కదా స్వామి. స్వామి ఇంత కష్టపడి పైకి ఎక్కాం కదా, అక్కడికి పోయి శివుడిని చూడంగానే మీకేమనిపించింది? ఇంకో 2 సార్లు వచ్చిన బాధ లేదు. అంతే అంటవా? ఈ పడ్డ కష్టం మొత్తం వచ్చేసాం. ఓం నమః శివాయ. స్వామి ఎంత పైకి వచ్చాం, నీ గర్భంలోకి వచ్చి నేను చూసే భాగ్యం కలిగించయ్యా. అది కలిగిస్తే ఇంక జన్మ ధన్యమే స్వామి. వచ్చేసామా? వచ్చేసాం స్వాములు, వచ్చేసాం. అమ్మా స్వాములు మొత్తం మీద అయితే వచ్చేసాము.
పైకి ఇప్పుడు ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటే ఇంకా అసలు ఇబ్బంది ఏముండదు మాకు. కష్టాలన్నీ మర్చిపోతాం. కనిపిస్తుంది స్వాములు, అదే గుడి వెళ్తున్నాము. శ్లోకం ఎంత బాగా అనిపిస్తుందో. నమ శివాయ. స్వామి అసలు లొకేషన్ చూడు స్వామి వస్తుందో. లొకేషన్ చూసేది కాదు కానీ ఆ తల్లి నిండు గర్భవతి ఎలా ఎంత పైకి వచ్చి శివుడి దర్శనం చేసుకుని ఆమె కదా భక్తురాలంటే. అంతే, అది కూడా నిజమే స్వామి. మనదేం భక్తి స్వామి. అందుకే కదా ఆ భక్తికి మెచ్చే శివుడే కింద దిగి వచ్చాడు ఇక్కడి నుంచి. వదిలే వచ్చేసాం శివాలయానికి వచ్చేసాం. ఆహా స్వామి రండి రండి, ఎరగబడిపోకండి. నాకు ఒక్కడికి భయం వేస్తుంది, చెవర్లు పట్టిపోయింది. మొత్తం ఇక్కడ చూడు శివయ్య. వాష్రూమ్సా? వెళ్ళొద్దాం మీరు పట్టుకో. స్వామి నాగార్జున స్వామి, అయ్యప్పా మనం మాలేసుకున్నాం కదా, ఇట్లా రెక్కుండాలి స్వామి. ఎక్కడే ఉండాలి, ఎంత బాగుంటుంది తెలుసా స్వామిని ఇక్కడ కాలు కడుపు. స్వామి ఎలా స్వామి? చూశారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక భక్తురాలి కోరిక మేరకు ఆ పరమశివుడు దిగివచ్చి అక్కడ వెలిశాడు. ఆ భక్తురాలి పేరు, ఆ భక్తురాలు ఎవరో మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది, అందుకని అర్థం చేసుకోండి.